ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు చలివిచుచున్నాడు, నీకున్న కాడిని నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. ఈ వచనములో మెడ మీదనున్న కాడిని విరుచుట, రెండవది ఆ యొక్క కట్లను ఆయన తెంపివేస్తానని చలివిచుచున్నాడు. ఇది దేవుని ప్రజలటువంటి ఇజ్రాయేలు గుర్చినటువంటి ప్రవచనముగా ఉన్నది. అలాగునే దేవుని బిడ్డలమైనటువంటి మన జీవితంలో కూడా దేవుడు మనతో చేయబోయేటువంటి అద్భుత కార్యములను సూచించుచున్నది. ఈ మెడ మీదనున్న కాడిని గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ కాడి అనేది భారమైన బరువులను మోయటానికి ఉపయోగపడుతుంది. పూర్వమందు వ్యవసాయ రైతులను మనం చూసినట్లయితే వారు ఎడ్లను ఉపయోగించేవారు. అవి ధాన్యము మోయడానికి బండ్లను ఉపయోగించి ఆ బండిని లాగుటకు అడ్డంగా ఒక కాడిని ఆ ఎద్దుల యొక్క మెడల మీద పెట్టేవారు. ఆ కారణమును బట్టి ఆ ఎద్దులు ఎంత భారము ఆ బండిలో వేసినప్పటికీ ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ మోసుకుంటూ వెళుతుండేవి. అదే మెడ మీద ఉన్నటువంటి కాడి. ఈ మెడ మీద ఉన్నటువంటి కాడిని ఆయన విరుస్తానంటున్నాడు. మెడ మీద ఉన్న కాడి ఆ ఎడ్ల యొక్క మెడల మీద ఉన్నంత వరకు వాటికి విడుదల లేదు. ఆ యజమాని యొక్క బానిసత్వంలో అవి ఉంటున్నాయి. ఎప్పుడైతే ఆ కాడి విరువబడిందో వాటికి విడుదల సమీపిస్తుంది. భారమును మోయవలసిన పని వాటికి లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు సాతాను అనేకమైనటువంటి భారములను, మోయలేని భారాలు నీ మీద పెట్టి, నీ మెడ మీద కాడిని పెట్టి నీవు మోయలేకుండా, నీవు లాగలేకుండా, నీ జీవిత యాత్రలో ఎదలేకుండా ఈరోజు సాతాను అనేకులను బంధిస్తున్నాడు. క్రైస్తవులను కూడా ఈ విధంగానే బంధిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వైపు చూడండి. ఆయన మీ కట్లను లేక మీ కాడిని విరిచేవాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథమందు యేసయ్య చదివిస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30వ వచనము వరకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన బరువులను మనమే మోచినట్లయితే ప్రయాస పడవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ మన భారమును యేసయ్య కల్వరి శిలువలో ఎప్పుడో ఆయన మోశాడు, భరించాడు. కాబట్టి మన భారమైన కాడిని ఆయన మీద మనం వేసి ఆయన కాడిని మనము ఎత్తుకొనినప్పుడు మనకి విశ్రాంతి కలుగుతుంది. ఎందుకంటే ఆయన కాడి ప్రాణములకు విశ్రాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది. అంతేకాకుండా ఆయన యొక్క కాడి సులువైనది, భారముండదు, తేలికగా ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. ఈరోజు దేవుని బిడ్డల మెడల మీద పెట్టబడిన ఈ కాడిని ఆయన కల్వరి శిలువలో విరిచివేశాడు. ఆ భారమును ఆయన భరించాడు. ఆ భారముతో ఇంకా మనకి పని లేదు. మనము యేసయ్య కాడిని ఎత్తుకొనినప్పుడు మనకు విశ్రాంతి,
నెమ్మది దొరుకుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు సాతాను నీ కుటుంబంలో అనేక భారాలు, మోయలేనటువంటి బరువైనటువంటి భారములు, పిల్లల వలన సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, నష్టములు, కుటుంబంలో కలతలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇవన్నీ కూడా సాతాను మోయలేని భారాలుగా నేడు క్రైస్తవుల మీద మోపుచున్నాడు. ఆ కారణమును బట్టి ఆత్మీయ జీవితంలో పతనము ఏర్పడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ఈ భారములు మీ మీదకి వచ్చినప్పుడు క్రీస్తు యేసు యొక్క శిలువ చెంతకు వెళ్ళండి. మీ కాడిని, మీ భారమును ఆయన మీద పెట్టండి. ఆయన కాడిని మీరు ఎత్తుకొనండి. మీ ప్రాణములకు నెమ్మది, విశ్రాంతి కలుగుతుంది. తప్పక ఆయన మీ జీవితంలో విశ్రాంతిని కలగజేస్తాడు, నెమ్మదిని కలగజేస్తాడు. గొప్ప ఆదరణ, హెచ్చరికను మీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన వైపు చూడండి, కల్వరి సిలువ వైపు చూడండి. దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, నీ బిడ్డల యొక్క భారములను, ఆ కాడిని విరుచు దేవుడవు, భారములను మోయివాడవుగా మీరున్నారు. నీ బిడ్డలు నీ వైపు చూసి ప్రార్థించి నీ సిలువ చెంతకు చేరి వారి భారములన్నీ కూడా నీ మీద వేసి నీ సిలువైన కాడిని ఎత్తుకొని నీ బిడ్డల విశ్వాస జీవితంలో సాగిపోవడానికి నీ సహాయము దయచే. అట్టి ధన్యత, ఆశీర్వాదం నీ బిడ్డలకు అనుగ్రహించి కృపతో నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.